ఇక్కడ సిగ్నల్ గోస్ డౌన్ అంటే టిపికల్గా ఏంటంటే we all depend on machine to machine communication and IIoT separate signals from telecom, all these things. కొన్ని చోట్ల సిగ్నల్ పోయే ఛాన్స్ ఉంది, అది మొబైల్ టవర్స్ ప్రాబ్లం వల్ల అట్ల వల్ల. ఆ కండిషన్లో దెర్ ఇస్ నాట్ మచ్ విచ్ వీ కుడ్ రియల్లీ డూ. అయితే ఏంటంటే మా దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ క్వాలిటీ, రెండోది వచ్చేటప్పటికి ఏరియేషన్, వాటర్ ఏరియేటర్స్ని వీ ఆపరేట్ దెమ్. ది వే వీ హ్యావ్ బిల్ట్ అవర్ ప్రోగ్రామ్స్ ఇస్, అంటే మేము తీసుకున్న కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, ఆక్వాకల్చర్ నౌ బాగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ స్విచ్ ఆఫ్ ఆల్ ది మొబైల్ టవర్స్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్ ఫర్ ఫ్యూ అవర్స్. అది జరుగుతుంది. మరి ఆ టైంలో కూడా ఏరియేటర్స్ రన్ అవ్వాలి కదా, మరి నాకు సర్వర్తో కమ్యూనికేషన్ పోయింది కదా. సో దానికి ఏం చేస్తామంటే దిస్ ఇస్ వేర్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిల్డింగ్ లార్జ్ ఆటోమేషన్స్ కమ్స్ ఇన్ హ్యాండ్ అనమాట. We put all the program inside the device such a way that they are self-sufficient to run even the network signals are not there. ఎప్పుడైతే నెట్వర్క్ సిగ్నల్ డౌన్ అయిపోయిందో లేదో, సమ్ రీజన్స్ సంథింగ్ ఈజ్ బర్న్డ్ అవుట్ సైడ్, మై మెషిన్ నోస్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ కనెక్టెడ్ టు క్లౌడ్. ఇప్పుడు ఇక్కడ రైతుకి ఏం కావాలండి, ఇక్కడ మెయిన్గా స్టాక్ ఇంపార్టెంట్, పవర్ సేవింగ్ ఇంపార్టెంట్ కాదు. సో వెన్ ఐ నో దట్ మై సిగ్నల్ ఈజ్ డౌన్, ఐల్ జస్ట్ స్విచ్ ఆఫ్ ఆల్ ద ఏరియేటర్స్, స్విచ్ ఆన్ ఆల్ ద ఏరియేటర్స్. డిఓ ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా అన్నీ రన్ అయిపోతాయి. సో ఆ కేసులో ఏమవుతుందంటే రైతు ఈజ్ సేఫ్, ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ఇన్ హిస్ పాండ్. సో దే ఆర్ నాట్ రియల్లీ డిపెండెంట్ ఆన్ మై సర్వీసెస్ డ్యూరింగ్ దట్ యాక్సిడెంట్స్ విచ్ మే హ్యాపన్ డ్యూరింగ్ నైట్ ఆర్ దిస్. బట్ మాకేం జరుగుతుందంటే మా సర్వీస్ లెవెల్స్ ముందు ఈరోజు సాయంత్రం 4 గంటల దాకా ఎనీ అవుటేజెస్ అట్ ఫార్మర్ సైడ్ ఆర్ ఎనీ బ్రేకేజెస్, next day morning our team will attend. So that's less than 24 hours we'll start responding, repairing, recalibrations, give it back to the farmer. E 24 hours, less than 24 hours is a good enough time for farmer to, for us to go and do the things.